గ్రేటర్ హైదరాబాద్లో చెరువుల్ని చేరపట్టిన అక్రమార్కుల గుండెల్లో దడ మొదలైంది. ఎప్పుడు ఎక్కడ హైడ్రా బుల్డోజర్ కనిపిస్తుందోనని భయం మొదలైంది. హైడ్రా యాక్షన్ను ప్రజలు స్వాగతిస్తున్నా హైడ్రామా అంటూ ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఇందులో నిజమెంత? కక్ష సాధింపుల కోసమే హైడ్రాను ప్రయోగిస్తున్నారా? జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ ఏమంటున్నారు? మా ఇన్పుట్ అసోసియేట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. వెల్కమ్ టు బిగ్ టీవీ. ప్రస్తుతం మనతో కాంగ్రెస్ సీనియర్ నేత దర్పల్లి రాజశేఖర్ రెడ్డి పిసిసి అధికార ప్రతినిధిగా ఉన్నారు, జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. హైడ్రా వేగంగా దూసుకుపోతుంది జిహెచ్ఎంసీ పరిధిలో, కానీ చాలా విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలకు కాంగ్రెస్ ఎలాంటి సమాధానం చెప్తుందనేది దర్పల్లి రాజశేఖర్ రెడ్డితో మాట్లాడదాం. నమస్తే. హైడ్రా ప్రస్తుతం హాట్ టాపిక్ జిహెచ్ఎంసీ పరిధిలో. కేవలం కొన్ని వాటికే పరిమితం చేసి కూల్చుతున్నారనేది ప్రతిపక్షాల ఆరోపణ. కొన్ని అంటే ఎవరి కొన్ని అంటే రీసెంట్ గా జరిగిన నాగార్జున ఇన్కన్వెన్షన్ కూల్చివేత, నెక్స్ట్ స్టెప్ కూడా హైడ్రా అనేది పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తుందా లేదా అనేది చాలా మంది నుంచి వస్తున్నాం. ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఎవరైతే ఆక్రమించుకున్నారో, పెద్దవాళ్ళు అందరూ చెడోళ్ళే అని అనుకోవడం ఇబ్బంది అవుతుంది. కానీ ఎవరైతే ఆక్రమించుకొని వాళ్ళ అసెట్ వాల్యూని పెంచుకోవాలని చూస్తున్నారో వాళ్ళ కోసమే హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. ఎందుకంటే మీరు చూడండి, గండిపేట దగ్గర కూడా 12 విల్లాస్ కొట్టారు. అప్రాక్సిమేట్లీ 6,000 to 10,000 స్క్వేర్ ఫీట్ విల్లాస్ ఒక్కటి ఉన్నాయి. సామాన్యుడు ఎవరైతే కట్టుకోరు కదండి, 12,000 వేసే 10,000 ఎస్ఎఫ్టీ, 6,000 నుంచి 10,000 ఎస్ఎఫ్టీ కట్టుకునే స్థాయిలో సామాన్యుడు ఉంటాడా? అది కూడా వితౌట్ పర్మిషన్ ఎంత డేర్ చేస్తే కడతారండి అవన్నీ కూడా. సో అక్కడ ఓన్లీ నాగార్జున గారిదే కులగొట్టింది ఏం కాదే, పల్లం రాజు గారిది, మా డిఫెన్స్ మినిస్టర్ ఎక్స్ ఆయనది గులగొట్టిరు. ఆయనతో పాటు గ్రీన్ కో కంపెనీ అనిల్ వాళ్ళది గులగొట్టిరు. ఇంకోటి మన గోదావరి సీడ్స్ భాస్కర్ రావు గారిది, ఆయనది గులగొట్టిరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో అంశాల మీద హైడ్రా చాలా లోతుగా అధ్యయనం చేసే కొడుతుంది తప్ప ఏదో నిన్న రాత్రి వచ్చింది కంప్లైంట్ ఈరోజు పొద్దున పోదామనే ఉద్దేశంతో అయితే లేరండి. అంటే ప్రజల నుంచి మంచి స్పందన కోసం హైడ్రా పనితీరు కొనసాగుతుందా? చాలా మంది మధ్యతరగతి కుటుంబీకులు కొంత భయానికి లోనవుతున్న పరిస్థితి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అంటే బఫర్ జోన్ కావచ్చు, ఎఫ్టీఎల్ కావచ్చు, చాలా సంవత్సరాల కింద ఇండ్లు కట్టుకున్నారు. మా ఇండ్లు కూడా కూలగొడతారన్న ప్రశ్నని వాళ్ళు ఏమనెత్తుతున్నారు. ప్రజల ఇష్టం మేరకే హైడ్రా పనిచేస్తుంది ఈరోజు. అంటే వెరీ క్లియర్లీ ప్రజల ఇష్టం ఎక్కడుందనే దాని మీద లాస్ట్ 2-3 డేస్లో మనం చూసినట్టయితే మనం హైడ్రా చేస్తున్న పనిపైనే ప్రజల ఇష్టం ఉంది. మన నెటిజన్స్ అనుకోండి, బయట జరుగుతున్న డిస్కషన్స్ అనుకోండి, ఎక్కడైనా సరే ఏ టీవీ ఆన్ చేసినా ప్రజల డిస్కషన్ ఎక్కడ వైపు ఉందో అటే వైపు హైడ్రా పనిచేస్తుంది. ఎట్ ద సేమ్ టైం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, బీపీఎల్ ఫ్యామిలీస్ కానీ ఎక్కడైతే వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు, సరే ఎవరో XYZ బిల్డర్ ఎప్పుడో ప్లాట్లు అమ్మిండి 20 ఏళ్ళ కింద, కొంత మైగ్రేట్ అయిన పీపుల్ తెలియక అది చెరువా, శిఖం ల్యాండా, పట్ట ల్యాండా, ఎఫ్టీఎల్ ఉందా, బఫర్లు ఉందా అనేది అర్థం కాక చాలామంది కొనేసుకున్నారు, ఇల్లులు కట్టుకున్నారు, లోన్స్ తీసుకున్నారు. గవర్నమెంట్ కూడా అప్పట్లో కొన్ని పర్మిషన్స్ ఇచ్చింది, వాళ్ళకు వాటర్ కనెక్షన్ ఇచ్చింది, రోడ్స్ వేసింది, ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తుంది. ఇట్లాంటి వాటిపైన కంపల్సరీ ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉన్నది. మేము అంటే ఇప్పుడు కూల్చిన వాటికి కూడా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేశారు కదా. కూల్చిన ట్యాక్స్ కమర్షియల్ అయిపోతుంది కదండి. ఇప్పుడు ఏదైతే రెసిడెన్షియల్లో 120 గజాలు, 150 గజాలు, 200 గజాల వరకు ఎవరైతే అంటే చాలా మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు 2 ఎకరాలలో ఉన్నది కూడా మీరు ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకుంటారు కదా. అంటే ఎన్నో దానిలో లోతుగా పోయి వాళ్ళు తెచ్చుకుంటారు తప్ప ఇప్పుడు సామాన్యుడు ప్రాపర్టీ ట్యాక్స్ అప్లై చేస్తే అంత తొందరగా అయితే రాదు కదండి. వాళ్ళకు వచ్చిండొచ్చు, అంటే మేనేజ్డా అఫ్ కోర్స్ మేనేజర్ ఉండొచ్చు. చాలా మటుకు ఏవైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ అని నాకు తెలిసి అయితే అన్నిటికీ వాటికి కూడా ప్రాపర్టీ ట్యాక్స్ అంత తొందరగా తీసుకోరండి వాళ్ళు. ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ 12 కొట్టిండు కదండి గండిపేటలో. అవి కన్స్ట్రక్షన్ అవుతూనే కదా ప్రాపర్టీ ట్యాక్స్ డెవలప్ అయ్యేది. సో ఇట్లా ఆడ రోడ్లే లేదు, వాటర్ కనెక్షన్స్ ఏం లేవు. ఇప్పుడు నేను చెప్తున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, నేను చెప్తున్న బీపీఎల్ ఫ్యామిలీస్ కానీ, వాళ్ళకి ఆల్రెడీ మనం రోడ్లు వేసినాం, ఆల్రెడీ మనకు వాటర్ కనెక్షన్ ఇచ్చినాం, ఆల్రెడీ మనం ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నాం, వాళ్ళ కోసం ఎన్నో ఫెసిలిటీస్ మనం ఇస్తున్నాం. సో ఇచ్చే క్రమంలో వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అయితే అంటే మేము చూస్తూ ఒక కాంగ్రెస్ పార్టీగా కంపల్సరీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా ఆయన కూడా వెరీ పాజిటివ్. అట్లాంటి విషయాలలో ఆయన దూకుడు ప్రదర్శిస్తారని మేము అనుకోము. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే మేమందరం ఉంటామండి. అంటే బయట నుంచి నెటిజన్ల నుంచి ఒక ప్రశ్న వస్తుంది, రేవంత్ రెడ్డి అభిమన్యుడా అర్జునుడా అని. ఒకటైతే చెప్తాండి, తెలంగాణ హీరో ఈరోజు ఆయన. అంటే నేను ఎందుకంటే
చాలా విషయాలు అదొక్క విషయం. ఈరోజు కూల్ చేస్తేనే ఏదో మేము అభిమన్యుడు అవుతున్నామా అర్జునుడు అవుతున్నామా అనే దాని మీద పక్కన పెడితే ఖచ్చితంగా ఒక హీరో అంటే తెలంగాణకి కావాల్సిన టైంలో రెండు నెటిజన్ల నుంచి వచ్చే రెండు ఏదైతే పదాలు అవి స్ట్రాంగ్ పదాలు, చాలా స్ట్రాంగ్ పదాలు అనేది ఒక పదం, అర్జునుడు అనేది ఒక లేదు పదం. లేదు మహాభారతంలో అభిమన్యుడు ఏం కాదు, పద్మవ్యూహంలో మేము చిక్కుకోము. ఖచ్చితంగా అదే మేము మీకు అర్జున్ అర్థమైంది, అందుకే అన్నా నేను. మేము ఖచ్చితంగా అర్జున్ పాత్రనే పోషిస్తున్నాడు మా రేవంత్ రెడ్డి గారు. మేము ఎట్టి పరిస్థితుల్లో అర్జునుడిగానే ఉంటాము. కృష్ణుని భగవద్గీత ప్రకారం కృష్ణుడు ఆదేశించినట్టు ప్రకారం కృష్ణుడు ఏదైతే ఆదేశించిండో ఆ కృష్ణుడు ఆదేశాల ప్రకారం మేము ముందుకు పోతాం. అంతే తప్ప అభిమన్యునిగా పద్మవ్యూహంలో చిక్కుకునే అవసరం లేదు. అంత తక్కువగా ఆలోచిస్తారనేది నేను అనుకోను రేవంత్ రెడ్డి గారిని. ఎట్లా ఉన్నాయి హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ పరిధిలో చెరువుల పరిస్థితి ఏంటి, కుంటల పరిస్థితి లేదండి, ఏంటి, చాలా నాలాల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. నేను మొన్న కూడా చెప్పిన, నేను హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడు 90 హార్వెస్టింగ్ పిట్స్ మేము కన్స్ట్రక్ట్ చేయాలని ఐడెంటిఫై చేసినాం. అంటే ఓన్లీ కోర్ హైదరాబాద్ ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ పెద్ద పెద్ద గుంతలు, అంటే 1,00,000 లీటర్ల 10 లక్షల లీటర్ కెపాసిటీ తోటి ఒక్క హార్వెస్టింగ్ పిట్ కడితే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అండి నాగేష్ గారు? 3 crore రూపీస్ అవుతుందండి ఒక్క హార్వెస్టింగ్ పిట్. అంటే అక్కడ అక్యుములేటర్ ఇప్పుడు సెక్రటరేట్ ముందు మేము కడుతున్నాం, చూసిన కాంక్రీట్ జంగిల్ నుంచి ముందుకు తీసుకుపోవాలనేది కాంగ్రెస్ డెఫినెట్ గా అండి. ఎందుకంటే ఆ హార్వెస్టింగ్ పిట్ లో పడ్డ నీళ్లు ఆ దగ్గరలో ఉన్న చెరువులకు లేకుంటే నాలాలకు పంపించే విధంగా మా ప్రయత్నాలు సాగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఇప్పుడు 90 ఐడెంటిఫై చేసి 14 గ్రౌండింగ్ అవుతున్నాయండి. ఇవన్నీ కూడా అంటే పబ్లిక్ ఇబ్బంది కావద్దు, హైదరాబాద్ పబ్లిక్ మన కోసం ఎంతో శ్రమించి ట్యాక్స్ కూడా పే చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. సో వాళ్ళ కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇట్స్ నాట్ రేవంత్ రెడ్డి గారి కోసము మా కోసము ఇంకెవరి కోసం కాదు పనిచేయాల్సింది. ఈరోజు హైదరాబాద్ పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్గా వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీ సరిగ్గా ఇవ్వలేకపోతున్నామనే నెటిజన్స్ చాలా కోపంగా ఉన్నారు, సిటిజన్స్ కోపంగా ఉన్నారు. వాళ్ళ కోసం ఖచ్చితంగా మేమైతే గ్రౌండ్ చేస్తున్నామో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం దగ్గరగా ఉంది హైదరాబాద్ లో, కానీ అసదుద్దీన్ ఓవైసీ హైడ్రా పనితీరును వ్యతిరేకిస్తున్నట్టు కనిపిస్తుంది. లేదండి, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దగ్గరగా ఉంది. ఎంఐఎంకి ఉందా దగ్గర, ఇంకెవరికి ఉందా అనేది అసదుద్దీన్ వ్యాఖ్యలకు ఏం చెప్పదలుచుకున్నారు? అసదుద్దీన్ ఏం వ్యాఖ్యానించిండండి? అంటే బలవంతులని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వదిలిస్తున్నారు, బలహీనులే కొట్టడానికి హైడ్రా పనిచేస్తుంది. ఎవరు బలహీనులు అంటే ఇప్పుడు కొట్టిన దాంట్లో భాస్కరరావు గారు బలహీనులు అండి, పల్లంరాజు గారు బలహీనులు అండి, నాగార్జున గారు బలహీనులా? ఇప్పుడు కొట్టిన దాంట్లో ఎవరు బలహీనండి? మీ దగ్గర కూడా ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీని కొట్టినాం కదా, వాళ్ళు బలహీనులా? బహదూర్పురాలో కొట్టినాం కదండి. ఇప్పుడు ఇష్యూ రాజశేఖర, అసదుద్దీన్ ఓవైసీ XYZ కాదండి, సిస్టమ్. మేము ఒకటే అంటున్నామండి, ఖచ్చితంగా తెలియక కొన్నోడిని మేము కాపాడుతామండి. చిన్నోడు ఉంటే తెలిసి కొని దాని కమర్షియల్ యాక్టివిటీగా మనం కన్వర్ట్ చేసుకుంటామంటే మీరు కాపాడుతారు నాగేష్ గారు, చెప్పండి అది ఎంతవరకు యాక్సెప్టబుల్ అది? సో ఆ విధంగా మా ఆలోచన ఉంది, మా సీఎం గారి ఆలోచన ఉందండి దానిపైన. అంటే ఫ్యూచర్ లో పనితీరు ఎట్లా ఉండబోతుంది? అంటే ఇంకా ఈ హైడ్రా ఇస్ ఎ బార్న్ బేబీ, జస్ట్ ఎ బార్న్ బేబీ. కానీ సంచలనాలకు తావిస్తుంది కదా. కొంతమంది పిల్లలు ఇస్తారండి, పుట్టినెంబడే చాలా చలాకీగా పనిచేస్తారు, నడవలేరుగా. పుట్టినెంబడి మీరు చెప్తున్నారు నడుస్తారండి పిల్లలు, నడవలేకపోవచ్చు కానీ పనితీరు కనబడుతుంటది. ఎట్లయితే పని చేయాలనో ఆ విధంగా పనిచేస్తుంది హైడ్రా. హైడ్రా ఇస్ నథింగ్ బట్ అండి, హైడ్రా చిన్న యానిమల్, ఏదైతే మంచి నీళ్ళనే బతుకుతుందండి, అది చెడ్డ నీళ్ళు వస్తే బతకదు అది. సో ఈ హైదరాబాద్ని రిఫ్రెష్ చేయాల్సిన అవసరం ఉందండి. సో దానికోసమే రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రాని క్రియేట్ చేశారు. హైడ్రా యానిమల్ మంచినీళ్ళనే బతుకుతుంది. సో రేవంత్ రెడ్డి గారు క్రియేట్ చేసిన హైడ్రా ఈ హైదరాబాద్లో వాటర్ని రిఫ్రెష్ చేసి మంచి లేక్స్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ హైడ్రాని క్రియేట్ చేసి రేవంత్ రెడ్డి గారు. కొన్ని సందర్భాల్లో రాజకీయాలకు ఒత్తిడికి లొంగాయి కొన్ని పనులు కూడా ఆగే పరిస్థితి కనిపిస్తుంది. ఉంటే ఆపరేషన్ ఆగుతుందా? లేదండి, రేవంత్ రెడ్డి గారి పైన నాకు చాలా నమ్మకం అండి. అంటే ఎందుకంటే మేము ఆయన పనితీరు చూస్తున్నాం కాబట్టి ఇంత అన్ని ఆలోచించిన తర్వాతనే డెసిషన్ తీసుకున్నాడని మేము అనుకుంటున్నాము. ఎన్ని ఒత్తిడిలు వచ్చినా, ఎంతెందుకు ఒత్తిళ్లు వచ్చినా సరేనండి, మా మినిస్టర్ గారు ఎంత క్లియర్గా చెప్పారండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నాది అయినా సరే ఈ ఇంచు కూడా నేను కబ్జాలు ఉంటే కొట్టేయండి అని చెప్పాడండి. ఆయన ఇప్పుడు నాగేందర్ గారిని మేము స్పేర్ చేయలేదండి. అదే విషయం నాగార్జున 2 సార్లు ట్వీట్ చేసిండు, ఒక అంగుళం కూడా నేను ఆక్రమించలేదు. మీరు ఆక్రమించనంటున్నటువంటిది ఇన్ని రోజుల వరకు మీరు స్టే ఎందుకు తెచ్చుకోలేకపోయారు, ఇన్ని రోజులు ఎందుకు కాపాడలేకపోయారు, ఇన్ని రోజుల వరకు ఎందుకు ఊకున్నారు, ఈరోజు కొట్టేంత పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? మరి మీరు అదే ముందే వచ్చి మాకు క్లియర్ ఉన్నామండి అని చెప్పొచ్చు, నోటీస్ చేయకుండా అయితే ఎవరు కొట్టరండి. మీరైతే గుర్తుపెట్టుకోండి నాగేష్ గారు, ఎనీ ప్రాపర్టీ చిన్నదా పెద్దదా పక్కన పెడితే వితౌట్ నోటీస్ కొట్టడం అనేది ఉండదు.
నాగార్జునే కాదు ఎవరికైనా సరే మేము కంపల్సరీ నోటీసులు ఇచ్చిన తర్వాతనే హైడ్రా పని స్టార్ట్ చేస్తుంది. ఈ చెరువులు కుంటలకు సంబంధించి హైడ్రా ముందుకు సాగిపోతుంది, కానీ ఆ కుంటల్ని మీరు తవ్వి మళ్ళీ అందులోకి నీళ్లు వచ్చే విధంగా అటువంటి ప్రణాళికలు ఏమైనా ఉన్నాయి? 100% ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేను ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండు. ఏమంటాడంటే ఏదైతే వరద నీరు ఉందో ఆ వరద నీరు ఆక్రమించిన చెరువులపైన ఉన్న నిల్వకుండా బయటికి వెళ్ళిపోతున్నాయి, రోడ్లపైన ట్రాఫిక్ జామ్ ఆగాలండి. లోతట్టు ప్రాంతాలకు వెళ్తుంది, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు, తీవ్ర ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవిస్తుందని చెప్పారు. లేదండి, ఖచ్చితంగా ఏవైతే కొడుతున్నామో ఆ డెబ్రిస్ అంతా తీసేసిన తర్వాత అక్కడ ఆ ఫిల్డప్ మట్టి ఉంది కదా, అదంతా తీసి మళ్ళీ పాత స్ట్రక్చర్ తీసుకురా చెరువులాగా మళ్ళీ పాత స్ట్రక్చర్స్ తీసుకొస్తేనే ఏదైతే కొట్టిన దానికి ఉపయోగం ఉంటుంది తప్ప ఏదో కొట్టి మేము వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా వదిలేస్తే అంత ఈజీగా ఉండదండి. అప్పట్లో చెరువు పూడిక పేరు మీద మట్టి అమ్ముకున్నారు, ఈడ మట్టి తీసి నీళ్లు నింపే ప్రయత్నం మేము చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. ఈరోజు హరీష్ రావు ఒక మాట మాట్లాడాడు, కేవలం రాజకీయంగా ఒత్తిడి తీసుకోవడం కోసమే, పక్క పార్టీ వాళ్ళని చేర్చుకోవడం కోసమే హైడ్రాని అస్త్రంగా ప్రయోగించారనేది. ఇప్పుడు హరీష్ రావు మాట పల్లా రాజేశ్వరరెడ్డి ఇష్యూ ఒకటి వచ్చింది, పోచారం పోయి పిఎస్ లిమిట్స్ లో అంటే ఇప్పుడు రాజేశ్వర్ రెడ్డి గారు మా పార్టీలకు రావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అనుకుంటున్నా. ఇండైరెక్ట్ గా మీరు డైరెక్ట్ చెప్తున్నారు అంతే. అంటే నేను ఏమంటే ఇవన్నీ అంటే అంత పెద్ద పొలిటీషియన్ ఆలోచించే మాటలు కాదండి. ఆయన 5-6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అతను కూడా ఇంత చీప్గా మాట్లాడితే ఆయన ఉనికికే అంటే ఆయన ఆలోచించే విధానమే తప్పు అనుకుంటా. ఎందుకంటే అంత సిస్టమ్ అంతా తెలుసు. హరీష్ రావుకి అన్ని దొరికితే కానీ అగ్గిపెట్టే దొరకదని ఇట్ వాజ్ వెరీ క్లియర్ ఇండికేషన్. ఇప్పుడు నేనే కాదు, చిన్న పిల్లల్ని అడిగినా ఎవరైనా చెప్తారు హరీష్ రావు అంటే అగ్గిపెట్టే హరీష్ రావు అనే కాడికి హరీష్ రావు స్టేటస్ అగ్గిపెట్ట అంటే అప్పట్లో శ్రీకాంత్ చారి గారి ఏదైతే ఉదాంతం జరిగిందో దట్ వాజ్ ప్యూర్లీ ప్రొవోకేటెడ్ బై హరీష్ రావు. ఆ రోజు హరీష్ రావుకి అంత పెద్ద స్టేజ్ మీద పెట్రోల్ పోసుకొని ఎవరన్నా అంత డ్రామా చేస్తారండి? ఎంతమంది పిల్లలు చచ్చిపోయారండి రాష్ట్రంలో? ఎంతమంది పిల్లలు బలిదానం చేసుకోవాలండి? జస్ట్ మీ స్వార్థం కోసమే కదా ఈరోజు ఇంతమంది పిల్లలు బలిదానం చేసుకున్నారు. ఆ బలిదానాల పైన కానీ తెలంగాణ రావాల్సింది, ఆ బలిదానాల పైన తెలంగాణ రావాలండి మనకి. మీరు చేసిన మూర్ఖపు చర్యకి అన్ని దొరికినా మీకు అగ్గిపెట్ట దొరకలేదండి. అగ్గిపెట్ట నీకు పెట్రోల్ రెడీగా ఉంది కానీ అగ్గిపెట్ట దొరకడుకున్న టైం దొరకలేదండి మీకు. ఆ విషయం ఆ రోజు ఆ స్టేజ్ మీద ప్రొవోకేట్ అయ్యి ఆ శ్రీకాంతాచారి కూడా నేను పోయినానండి ఎంబడి అపోలో డిఆర్డిఓ ఆఫీస్కి. ఆ పిల్లగాడు తల్లడిల్లుతుంటే నిజంగా అండి నేను చెప్తున్నా, హరీష్ రావు బతుకున్నన్ని రోజులు ఆ పిల్లగాని ఆత్మ ఘోషిస్తూనే ఉంటుంది. హరీష్ రావుకి నిజంగా ఇంటర్నల్ గా మనశ్శాంతి మాత్రం ఏం చెప్పిండు ఆ పిల్లగాడు మీకు? అప్పుడు బాధపడుతున్నాండి. తెలంగాణ రావాలని ఒక రీజన్ అవుతుంది కానీ ఆ మండుతున్న బాధ నిజంగా చూడలేకపోయినామండి. నేను ఇమ్మీడియట్గా స్పాట్కి పోయినా, అపోలో డిఆర్డిఓ హాస్పిటల్ పోయినానండి. ఆ రోజు నేను ఎలిమినాల్లో జరిగిన సంఘటన నా కళ్ళెదుట చూస్తున్నప్పుడు నాకు నిజంగా అసలు ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్, బట్ చాలా ఇబ్బంది అనిపించిందండి నాకు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రాకి సంబంధించి ఇంకా పనితీరు పెంచుతుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. వాట్ ఈస్ ద టాక్? జిహెచ్ఎంసీలో ఎలాంటి టాక్ ఉంది? చాలా బాగుందండి జిహెచ్ఎంసీలో. ఎందుకంటే ఎక్కడైతే నాలాల పైన కబ్జాలు ఉన్నాయో నెక్స్ట్ స్టేజ్లో అవి కొట్టాలని మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏవైతే నాలాల పైన ఎస్పెషల్గా వాటర్ ఫ్రీ ఫ్లో కాకుండా కట్టిన కట్టడాలు ఉన్నాయో అది పేద గొప్ప చిన్న పెద్ద అనేది తేడా ఉండొద్దండి. దాంట్లో మాత్రం వెరీ క్లియర్ ఉన్నామండి. ఎక్కడైతే వాటర్ చెరువులకు ఎంటర్ కావాలనో ఆ ఏరియాస్ మొత్తం క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందే. అది ప్రాంతము సౌత్ జోనా, నార్త్ జోనా, ఈస్ట్ జోనా అనే పరిస్థితి రాకుండా టోటల్ హైదరాబాద్లో ఉన్న నాళాలన్నీ కూడా ఓ స్పెషల్ డ్రైవ్ చేస్తే తప్ప ఈ హైదరాబాద్ని గ్లోబల్గా నిల్చోబెట్టే దాంట్లో భాగంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఉందో అది ముందుకు తీసుకుపోలేరు. చాలామంది నెటిజన్లు ఈ హైడ్రా ఆపరేషన్ తర్వాత ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని కుంటలు ఉన్నాయి, ఎన్ని నాళాలు ఉన్నాయని చెప్పి ప్రశ్నిస్తున్నారు. వీటి పరిస్థితి ఏంటి అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. అక్కడి వరకు రీచ్ కాగలుగుతుందా మీ ఆపరేషన్? లేదండి, ఇప్పుడు దిస్ ఈజ్ స్టార్టింగ్. అంటే ఇప్పుడు మాకు గవర్నమెంట్కి ఒక 5 ఏళ్ళు ఈరోజు, ఎందుకంటే గత ప్రభుత్వం సోషల్ మీడియా లేదు, అంటే గత ప్రభుత్వాల్లో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా విస్తృతంగా ప్రభావం చూపే పరిస్థితి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నెగిటివ్గానే తప్ప ఏం పాజిటివ్ అయితే చూపించారుగా. మాకైతే మేము కూడా అర్థం చేసుకోగలుగుతామండి. వాళ్ళు ఇప్పుడు ఎన్నో సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ని హైర్ చేసుకొని మా రేవంత్ రెడ్డి గారిని నెగిటివ్గా చూపించడము, పర్సనల్గా అటాక్ చేయడము ఇవన్నీ చేస్తున్నారు. బట్ మేము కోరుకున్నది ఒకటే అండి, రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉన్నారు. సీఎం గారు సింపుల్ అజెండా, మనం గ్లోబల్గా నిల్చోవాలి. అవర్ టార్గెట్ ఈజ్ వీ షుడ్ బీ
గ్లోబల్లీ కనెక్టెడ్ విత్ ద పీపుల్. అంతే తప్ప హైదరాబాద్ ఓన్లీ ఇండియాకే పరిమితం అయ్యే విధంగా ఉండొద్దు. హైదరాబాద్ అనేది విస్తరించి ఉన్నది. హైదరాబాద్లో ఎంతో మంది ఇన్వెస్టర్స్ రావాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో భాగంగానే ప్రతి చర్యకి ఎక్కడో ధర మంచి జరుగుతున్న ఉద్దేశంతో ఆయన ముందుకు పోతుంది. ఒకవేళ మీ పార్టీ నేతల అక్రమ కట్టడాలు అందులో ఉంటే కనుక పరిస్థితి సార్ నేను ఏం చెప్పిన, ఇప్పుడు పల్లవ్ రాజు గారిని బెస్ట్ ఎగ్జాంపుల్, పల్లం రాజు గారు ఇంకా నెక్స్ట్ నాగేందర్ గారిని బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఇంకెవరు కావాలమ్మా? మీ సొంత పార్టీలో నాగేందరే అగెనిస్ట్ స్వరం వినిపిస్తున్న పరిస్థితి ఎక్కడ దానికి వినిపించలేదండి. ఏ రోజు కూడా నాగేందర్ గారు గత వినిపించలేదు. వారం క్రితం డైరెక్ట్ గా నాగేందర్ అంటే కొన్ని ప్రశ్నలు వేసిండు, ఎవరి రంగనాథ్ ఎందుకు వస్తున్నాడు అని యాంగిల్ సరే తీసుకొచ్చారు. అది ఆ రోజున్న ఆవేశమైన పరిస్థితులు మాట్లాడిండొచ్చు, కానీ ఎక్కడ కూడా మేము చేస్తున్న పనితీరు మాత్రం ఎవరు కూడా వ్యతిరేకించే పరిస్థితులు లేరండి. ఎందుకంటే ఇది ప్రజలకు అవసరం ఉన్న పరిస్థితి. ఈరోజు ఒక లీడర్కో ఇంకో లీడర్ కోసం పనిచేసేది కాదు కదండి. ఇది ఎండ్ ఆఫ్ ద డే ఒక పొలిటీషియన్ కూడా ఎవరి కోసం పనిచేస్తాడండి? ప్రజల కోసం పనిచేయాల్సింది. మరి ప్రజల కోసం పనిచేయాల్సిన దాంట్లో మీరో నేను ఆపే పరిస్థితి ఉండదు. మీ పార్టీలో ఇన్సైడ్ టాక్ ఏంది, అవుట్ సైడ్ టాక్ ఏంది? ఇన్సైడ్ టాక్ రేవంత్ రెడ్డి, అవుట్ సైడ్ టాక్ రేవంత్ రెడ్డి అండి. రెండిట్లో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ క్యాబినెట్. ఇలాంటి వ్యవహారాలు మరి జిహెచ్ఎంసీ ఎన్నికలపైన ప్రభావం చూపాయంటారా? లేదు, మంచిగా అవుతుందండి. ఎందుకంటే పబ్లిక్ కూడా ఆశిస్తున్నారు. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఖచ్చితంగా హైడ్రా ప్రభావం ఉంటుంది. హైడ్రా ఏదో ఇప్పుడే చెప్పిన నేను, మంచి కోసమే ఒక యానిమల్ ఉంటుంది. సో ఆ మంచి కోసమే హైడ్రా కూడా ఉంది. కాబట్టి ఆ మంచిలోనే మాకు కూడా మంచి జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్లో ఎవరైతే రేపు నిల్చోవాలనుకుంటున్న కార్పొరేటర్లు అందరికీ కూడా హైడ్రా యూజ్ అవుతుంది. ఎక్కడ కూడా ఎంక్రోచెస్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరికి కూడా ఉందండి. థ్యాంక్ యూ దర్పల్లి రాజశేఖర్ థ్యాంక్ గారు. యూ. సో మొత్తానికి అయితే హైడ్రా పనితీరు చాలా ప్రశంసనీయంగా ఉందని చెప్పి దర్పల్లి రాజశేఖర రెడ్డి చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా అక్రమ కట్టడాలు కావచ్చు, చెరువుల్ని పరిరక్షించడమే తమ ప్రభుత్వ ధ్యేయం అని చెప్తున్నారు.